ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वरा महोत्साह रमणीश्वरा त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर नमोऽदिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय ऋषिभ्यो ऋषिभ्यो प्रत्यगतो नैवास्मि अहं रहितः शिवसमारम्भा सुषिन्द्रमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् हे गुरुपरम्परा हरिः ओम्। जलपूर्णाय धीमहि बोधामृताय धीमहि
ప్రేమ దర్శనం నారద భక్తి సూత్రాలను విచారిస్తున్నాం. మొదటి సూత్రం అథాతో భక్తిం యాస్యామః తాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అమృతస్వరూపా చ యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి సుఖో భవతి యత్ప్రాప్య న కించిత్ వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి యజ్ఞాత్వా తో భవతి స్తబ్దో భవతి ఆత్మారామో భవతి సా న కామయమానా నిరోధరూపత్వాత్ నిరోధస్సు లోకవేద వ్యాపారన్యాసః తస్మిన్ అనన్యతా తద్విరోధిషు దాసీనతా చ న్యాశ్రయాణాం త్యాగో అనన్యతా లోకే వేదేషు తద్నుకూలాచరణం తద్విరోధిషు దాసీనతా భవతు నిశ్చయదాఢ్యాదూర్ధ్వం శాస్త్రరక్షణం అన్యథా పాతిథ్యా శంకయా లోకోపి తావదేవ కింటు భోజనాది వ్యాపారస్వా శరీరధారణ అవధి తల్లక్షణాని చ్యంతే నామతభేదాద్ పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః కథాదిష్వతి గర్గః ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః నారదస్తు తదర్పితాఖిలాచారతా విస్మరణే వ్యాకులహేతి అస్త్యేవమేవం యథా వ్రజ గోపికానాం తత్రాపి మహాత్మ్యజ్ఞాన విస్మృత్యపవాదః తద్విహీనం యారాణామివ నాస్త్యేవ తస్మిన్ తత్సుఖసుఖిత్వం నాస్త్యేవ తస్మిన్ తత్సుఖసుఖిత్వం సాధు అజ్ఞాన యోగేభ్యో అప్యధికతరాః. ఇక్కడ దాకా విచారం. 26వ సూత్రం ఫలరూపత్వాత్. మానవుడు అప్రయోజనకరమైనటువంటి ప్రయోజన శూన్యమైనటువంటి పని ఏ పని చేయడు. మానవుడనే కాదు, ఏ జీవి కూడా. చూడండి, ఆహారం కోసం ఏ జీవి అయినా కానీ ఎంత దూరమైనా వెళుతుంది. ఆహార అపేక్ష తీరిపోయింది, ఎక్కడుంటే అక్కడ పోదు. మళ్ళా వెనక్కి తిరిగి రావాలన్న నియమం లేదు దానికి. మళ్ళా ఆకలేసింది, మళ్ళా పోదు. అంతా తిరగడం అయిపోతుంది. ఎప్పుడు రాత్రి నిద్రపోవాలి, దానికి ఒక ప్లేస్ ఉండదండి, అక్కడికే వెళ్ళి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి. ఈ ఆవుల్లో కూడా అంతే, ఈ కుక్కల్లో కూడా అంతే, ఈ సకల జీవరాశిలో అంతే, సింహాలైనా అంతే. ఒక గుహలు నిద్రపోతాయి, అక్కడే నిద్రపోతాయి అవి. మళ్ళా పొద్దున్న లేస్తుంది, మళ్ళా సంచార జీవనం, మళ్ళా ఆహారం కోసం పోతుంది. ఎంత దూరం పోతుందో దానికి తెలియదు. ఎంత దూరం వెళ్ళాలి అనేది కూడా దానికేం నిర్ణయం ఉండదు. కానీ వెళుతుందా, వెళ్ళడం లేదా? వెళుతుంది. మనమైనా ఏం చేస్తున్నాం? పొద్దున్న లేవగానే జోలు వేసుకోవడం, పరిగెడడం.
ఉద్యోగులంతా ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఒక డబ్బా సర్దుకోవడం పోవడం. దేనికి పోతున్నాడయ్యా? భుక్తి కోసం. దేనికోసం చేస్తున్నాడండి ఉద్యోగం అంటే? పొట్ట తిప్పల్లో అయినా పొట్ట చేత పట్టుకున్న పరిగెడుతున్నాడు వాడు అన్న. మరి ఎన్ని దేశాలు పరిగెడుతున్నారు మన వాళ్ళు ఇప్పుడు? దేనికి పోయారయ్యా అంటే పొట్ట తిప్పల్లో అయినా పొట్ట తిప్పలు సంగా పొట్ట తిప్పల కోసమే పోతున్నాడు అంటారు. ఆలోచించండి. మిగిలిన జీవరాశికి అది సత్యమేమో కానీ మానవుడికి అది ఒక్కటే సత్యం అంటారా? ఒక్కటే సత్యం అయితే ఎన్ని తిప్పలు పడతాడా? అందుకని వీడి తెలివితేటలకి, వాటికున్న తెలివితేటలకి హస్తిమశకాంతర భేదం ఉన్నది. భగవంతుడు ఎంత అనుగ్రహించాడయ్యా అంటే హస్తిమశకాంతర భేదంతో తెలివితేటలు అనుగ్రహించాడు. అంటే మిగిలిన జీవరాశికి అంతటికి దోమ అంతా తెలివితేటలు ఉన్నాయి, మనకి ఏనుగు అంత తెలివితేటలు ఇచ్చాడు. ఎందుకయ్యా ఇంత తెలివితేటలు ఎందుకు ఇచ్చావు మానవుడికి? అసలు ఒక రకంగా అది కూడా ఒక సమస్య. మరింత ఎక్కువ తెలివితేటలు ఉంటే మరింత ఎక్కువ సమస్యలు పెరుగుతాయి. ఎంత ఎక్కువ బుర్ర ఎక్కువ ఉందనుకోండి, ఒకటికి 10 ఆలోచించే లక్షణం ఉందనుకోండి, సమస్య పెరిగిపోతుంది. పని అవ్వదండి. ఆహా, మీరు బాగా చూసుకోండి. కొద్దిపాటి వివేకం ఉన్న వాళ్ళతో పని సులువుగా అవుతుంది. కానీ మరీ విపరీత వివేకం ఉందనుకోండి, వాడే ప్రతిపాదిస్తూ ఉంటాడు, వాడే ఖండిస్తూ, వాడే ఆలోచిస్తూ ఉంటాడు. సరిగా లేస్తాడా, లేచిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటాడు. చాలా మందిలో ఉండదండి ఈ లక్షణం. లేచిన తర్వాత ఏమీ చేయడు, స్తబ్దుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమిట్రా అలా కూర్చున్నావు? పొద్దునే లేవగానే కాస్త ఏదన్నా పూజో పాఠమో ఏదో చేయవచ్చు కదా, ఏదన్నా దైనందిన దినచర్య నిత్యానుష్ఠానం చేయవచ్చు కదా, కాస్త ఉత్సాహంగా పొడే కదా లేచావు, ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు కదా అన్నారు అనుకోండి, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. ఎంతకాలం ఆలోచిస్తాడయ్యా అంటే జీవితకాలం ఆలోచిస్తాడు. ఎందుకని? అప్రయోజనకరస్య. కర్మ చెయ్యాలి అంటే ముందు ఏం డిసైడ్ అవ్వాలి? ప్రయోజనం ఏంటో చెప్పు ముందు. మీరు చూడండి, పిల్లవాడిని ఇక్కడ ఒక తెలివితేటలు వచ్చిన తర్వాత, అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిన తర్వాత ఊరికే ఆ గోడ దాకా వెళ్ళిరా అంటే వెళ్ళదు. ఏం లేదురా, ఊరికే అక్కడ దాకా వెళ్ళిరా అన్నాం అనుకోండి, ఎందుకు వెళ్ళాలో చెప్పు. ఎందుకు వెళ్ళాలో చెప్పకపోతే వెళ్ళాడు వాడు. అక్కడ దాకా వెళ్ళి ఆ గ్లాస్ పట్టరు, ఆ గ్లాస్ కోసం అక్కడ దాకా వెళ్ళాలా? ఇక్కడే రోజు కదా ఈ బాటిల్తో తాగేసి గ్లాస్ బాటిల్తో నేను మంచినీళ్ళు తాగలేను రా, గ్లాస్ కావాలి రా. బాటిల్తో తాగడం నేర్చుకోమమ్మా. నేను తాగడం నాకు వచ్చింది కూడా నీకు రాబోదు అలాగా. ఎందుకని? కదలటం ఇష్టం ఉండదండి వాడికి. ఏమైందండి? వెళ్ళమంటే వాడు వెళ్ళిరాడు. అదే వాడి బంతి అక్కడ ఉంటుంది. ఏమైందండి? పరిగెట్టుకు వెళ్ళా బంతి పట్టుకొస్తాడు. గ్లాస్ పట్టరాలా అంటే పట్టరాలేదు, బంతి పట్టుకొచ్చా పెట్టరాడు. నేను ఆడుకోవద్దండి అట్లా. అంటే అప్రయోజనకరస్య. గ్లాస్ తేవడం వాడికి అప్రయోజనం. ఏమైందండి? వాడి బంతి వాడు తెచ్చుకోవడం అబ్బో ప్రయోజనకరం. నా పని, ఈ జడ్జిమెంట్ మనలో చాలా ఉంటుందండి. ఇది నా పనేనా? ఎలా నీ పని అయింది? అది నాకది ఉపయోగకరం, నాకది ప్రయోజనకరం, నాకది ఆనంద ఫలదాయకం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ కర్మ చేస్తాడయ్యా? ఆనంద ఫలదాయకమైనటువంటి కర్మే చేస్తాడు. తరతర కర్మ చేయదు. ఇది మనిషిలో జన్మతః ఉన్నటువంటి లక్షణం. ఎంత తెలియజేయట్లే మనకి? ఏనుగు సైజులో ఉన్నాయి. అంటే ఏనుకున్నంతని కాదు, అంత తేడాతో ఉంది. హస్తిమశక ఎనుదోమలైతే ఏనుగు సైజు సరిపోతుంది. అంత తెలివితేటలతో పుట్టిన మానవుడు కేవలం ఆనంద ఫలదాయకమన్న ఒక్క లక్షణం చేత జీవితం అంతా గడుపుతుంది. ఇప్పుడు వీడు జీవితం అంతా 100 ఏళ్ల పాటు జీవించి అనుభవించిన ఆనందమంతా ఎంత? సరే, ఒక మనిషి నిజంగానే ఆనందదాయకంగానే జీవించాడు. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు వాడికి ఏ దుఃఖం కలగలేదని అనుకుందాం. కాసేపు అలా అవకాశం లేదు, ఆనందమే వాడికి కలిగి అనుకుందాం. 100 ఏళ్ళు ఆనందంగా ఈ ప్రపంచంలో జీవించాడు అనుకుంటే అసలు మొత్తంగా ఉన్న ఆనందంలో వాడు అనుభవించిన ఆనందం ఎంత అని అడిగితే మళ్ళా పరమాత్మ అదే పోలిక చెప్పాడు. ఏమిటి?
అస్థి మశకాంతర భేదం. అప్పుడేం చెప్పాడు? నాకు ఎన్ని తెలివితేటలున్నాయా? అస్థి మశకాంతర భేదం. నువ్వు అనుభవించిన 100 ఏళ్ల పాటు నువ్వు అనుభవించిన జగద్విషయ సంబంధ ఆనందం ఎంత? అస్థి మశకాంతర భేదం. మళ్ళీ అదే సమాధానం. అంటే అర్థం ఏమిటా? ఏనుగు సైజులో ఆనందాన్ని అనుభవించవచ్చు. ఎంత అనుభవించాడట? దోమంత సైజు అనుభవించాడు 100 ఏళ్లలో. 100 ఏళ్లలో అనుభవించిన ఆనందం అంతా దోమంత సైజు అయితే, మనం ప్రతి క్షణమో ప్రతిరోజునో ప్రతి పరిస్థితిలోనో ప్రతి విషయంలోనో ప్రతి ఇంద్రియంతోనో అనుభవించే ఆనందం ఎంతని లెక్క కట్టాలి? అణుమాత్రం కూడా లేదండి. ఎందుకని? 100 ఏళ్ల జీవితం అంతా కలిపితే ఆనందాన్ని లెక్కేస్తుంది దోమంతా. మరి పరమానంద ప్రాప్తి ఎంతండి? ఏరుగంత. ఆ స్థాయి ఆనందాన్ని పొందడం కోసమని ఇన్ని తెలిసేట ఇచ్చాడు. తెలిసేట ఎందుకు ఇచ్చాడట? ఆ పరమానంద ప్రాప్తిని పొందాలి అంటే, ఆ ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందాలి అంటే, ఆ శాశ్వత బంధ విమోచన స్థితిని సాధించాలి అంటే, ఆ ఏనుగంత సైజులో, బ్రహ్మమంత సైజులో నీకు తెలియజేయడం ఉండాలి. సాక్షాత్ పరమాత్మకి ఎంత పరిజ్ఞానం ఉందో, ఎంత ప్రజ్ఞ ఉందో, ఎంత చైతన్యం ఉందో, ఏ స్థాయి వివేకం ఉందో అంత స్థాయి వివేకం ఉంటే గాని ఈ 3 సాధించడానికి వీలు. 3 ఎందుకు లభ్యం కావడం లేదు మరి అంటే ఆ స్థాయి వివేకం ఉండాలి. అది లేకపోతే వీలు కాదు. వెళ్ళినవి ఎన్నున్నా, లౌకికమైనటువంటి సంపదలు ఎన్ని ఉన్నా, ఈ వివేకం కనుక లేకపోయినట్లయితే ఆ ప్రయోజనాన్ని నువ్వు సిద్ధింప చేసుకోదు. ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సాధారణంగా పిల్లలు ఏదో పాల పీకతోనే ఏదో పాలు తాగుతారు. తర్వాత అది అనారోగ్యకరమని దాన్ని తీసేసి గ్లాస్తో పాలు తాగడం వాడికి అలవాటు చేస్తుంది. ఆ సందర్భాన్ని మీరు గమనిస్తే మొదట్లో వాళ్ళ అమ్మ పడుతూ ఉంటే తాగుతాడండి. ఆ తర్వాత ముందు గ్లాసు నాకు ఇవ్వమండి. వాడు పడితే తాగడండి. వాడి చేతి గ్లాస్ ఇచ్చేస్తే వాడు కింద పోసుకున్నాం, మీద పోసుకున్నాం, పైన పోసుకున్నాం, తాగు. ఊరే అంత పాలు కింద బారం వస్తున్నాం, పైన పోస్తున్నాం, మీద పోస్తున్నాం, పడతా. ఆహా, స్వయం. వాటిలో ఇప్పుడు మనకెత్తినటువంటి ఆ జ్ఞానాంకరం ఏమి? ఇప్పుడు స్వయం. నేను పరాధీనుడను కాదు. అది బ్రహ్మ యొక్క లక్షణం. నేను పరాధీనుడను కాదు, నేను ఎవరి అధీనం, నీ మీద ఆధారపడి లేనని చెప్తున్నాడు క్లియర్గా. 3 ఏళ్ల వాడు. ఏమిటి? నా అన్న నేనే తింటా, నా బాల్ నేనే చదువుతా, నా పని నేనే చేసుకుంటా. నీ మీద ఆధారపడ్డండి. ఆ బొమ్మ పట్రా అంటే అంతకుముందు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మకని అనుకో చెప్తాడు, అప్ అప్ బ్రింగ్ దట్ బాల్ అట్లా అది చూపిస్తాడు. వాడు మాటలు రావుగా, ఆ వెళ్ళి పట్రా అని చూపిస్తాడు. తర్వాత వాడే వెళ్ళచ్చు. అంతేగాని వాడేం పరాధీనుడిగా ఉండడు. ఇక ఇప్పుడు వాడిలో ఏం మారింది? జ్ఞానాంకురం మారింది. అంతకుముందు డిపెండెంట్, అక్కడ మీద ఆధారపడతాడు. ఆ ఆధారపడంది వీళ్ళ జీవితం వెళ్ళదు. ఒక్కసారి జ్ఞానాంకురం మొదలవగానే, బుద్ధి విశేషం పనిచేయగానే ఇంకా తన పని తాను చేసుకోవడానికే ఇష్టపడతాడు. ఇది ఎంత దూరం వెళుతుందయ్యా? స్వయం బ్రహ్మమయో భూత్వా. ఈ స్వయం అన్న లక్షణం ఎంత దూరం వెళుతుందయ్యా అంటే దాన్ని విస్తారం చేస్తే నేను స్వయముగా బ్రహ్మస్వరూపుడే, అది ఆఖరి అవధి. అక్కడ దాకా వెళ్ళిపోతుంటే ఈ జ్ఞానాంకురం. మరి వెళ్ళాలా అవుతా? వెళ్ళినా మరి 100 ఏళ్లలో. చూడండి, ఈ జ్ఞానము, ఈ వివేకము, ఈ ఆనందము నీకు జన్మతః ఇవ్వబడ్డాయి. అదిట అందుకని మానవోపాధి విశేషత. ఎందుకని? అధికో విశేష. మిగిలిన జీవుల కంటే ఈ ఉపాధి అధిక విశేషమైనటువంటిది. ఇందులో సహజంగానే జ్ఞానం ఉంది, ఇందులో సహజంగానే వివేకం ఉంది, ఇందులో సహజంగానే ఆనందం ఉంది. స్వయముగా జీవించగలిగిన శక్తి ఉందని. చూడండి, ఏనుగు పిల్ల పుడుతుందండి. ఇప్పుడు చూసారా? ఏనుగు ఎంత ఉంటుంది? ఒక 8,000 10,000 కిలోల బరువు ఉండదండి. 10 టన్నుల బరువు ఉంటుంది. లారీ అంత బరువు ఉండదు. పుట్టిన పిల్ల కూడా టన్ను బరువు ఉండదు, 1000 కిలోలు ఉంటుంది. మనమేమిటో మనం ఎంతమందిని ఎంత పిల్లలు కంటాం? 5 కిలోలు 10 కిలోలు ఆ రేంజ్ మధ్యలో అంటాడు. అంతకంటే ఎక్కువ కంటే ఇప్పుడు పని అయిపోయినట్టే వాడి పని అయిపోయినట్టు. ఏం చెప్తున్నారండి? బాగా బాలభీముడు అని అంటారే, వాళ్ళు కూడా ఎంత ఉంటారు? మహా ఉంటే 5 ఉంటారు, మహా ఉంటే.
మరీ బాగా ఎక్కువ ఉన్నా కూడా 7, 8 అక్కడ దాకా కూడా కనేవాళ్ళు ఉన్నారు. సుమో ఫైటర్లు ఉంటారండి, వాళ్ళ పిల్లలు చాలా బరువు ఉంటారు, వాళ్ళు సహజంగానే బరువు. అలాగే అమెరికా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా సహజంగానే బరువు. సో ఎంత బరువునా మన కెపాసిటీ ఇంతే. తల్లి గర్భవాసంలో పట్టగలిగే అవకాశం ఎంత ఉందయ్యా అంటే ఇంతే ఉంది మానవ జన్మ. ఏనుగు అంత పిల్లలు కదా, అది అయ్యే పని అవదు కదా. ఎందుకని ఏనుగంత శరీరం లేదు. కాబట్టి స్థూల ధర్మంలో సరాసరిగా చూద్దామంటే వీలు కాదు. ఎందుకని ఆనంద లక్షణం స్థూల ధర్మం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనంద లక్షణం స్థూల ధర్మం కాదు, అది సూక్ష్మ శరీర ధర్మం. కాబట్టి సూక్ష్మ శరీరం దేని చేత పోషించబడుతుందంటే ఆనందం చేత పోషించ. స్థూల శరీరం దేని చేత పోషించబడుతుందంటే ఆహారం చేత పోషించ. ఇంతే. ఈ ఆహారం ఆ సూక్ష్మ శరీరాన్ని పోషించలేదు, ఆ ఆనందం ఈ స్థూల శరీరాన్ని పోషించగలదు. ఇది మర్చిపోకూడదండి. ఈ స్థూల ఆహారం ఆ సూక్ష్మ శరీరాన్ని పోషించలేదు. పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా అది ఆనందంగా ఉంటే అది నో ప్రాబ్లం ఉందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఏం పెట్టలేదు, ఒడిశాలైనా పెట్టేటండి, వాడు ఆనందంగా ఉంటే బాగానే ఉంటాడు. అంతే. ఏం తినలేదు కదా, 3 రోజుల నుంచి లంకణాలు కదా అన్నా వాడికి ఏం ప్రమాదం లేదు. ఎందుకని సూక్ష్మ శరీరం ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఈ స్థూల శరీరం దాన్ని అనకపోదు. కానీ అంటే ఇప్పుడు ఆ స్థూల శరీరం దేని చేత పోషించబడుతుంది? ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న ఆనందం చేత పోషించబడుతుంది. కాబట్టి మానవ జీవన పరమావధి ఏమిటి? స్వయం బ్రహ్మమయో భూత్వా అనేటటువంటి స్వయం తృప్తిని సాధించటం, తనకు తానుగా ఆనందంగా ఉండటం, తనకు తానుగా తృప్తికరంగా జీవితం. ఇంకేం లేదండి. మానవ జీవిత లక్ష్యం ఏమిటని అడుగుతుంటాం. ఏమిటంటే మిగిలిన ఏవి కాదట. అంటే అర్థం ఏమిటి? నేను ఆయన డ్యాన్స్ చేసినా, ఆయన పాట పాడినా, ఆయన ఇంకోటి ఏదన్నా ఏ పని ఏ కర్మ అయినా చేయనివ్వండి, ఆ కర్మకి లక్ష్యం ఏమిటి? స్వయం బ్రహ్మమయో భూత్వా, పరులపై ఆధారపడకుండా తనకు తానుగా చేసేటటువంటి ఏ పనైనా, తన్ను తాను తెలుసుకునే ఏ పనైనా, ఆనందదాయకమైన ఏ పనైనా, ఈ 3 ప్రయోజనాలే కర్మ యొక్క ప్రయోజనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే తర్వాత సూత్రాలలో ఈ 3 మాటలనే విస్తారంగా చర్చిస్తాం. ఏంటంటే మానవుడు జనం నుంచి మరణం దాకా శరీరం ఉన్నంత కాలం కర్మ చేస్తాడు. ఎందుకని శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, కర్మ సాధనం. ఎలా చెప్పినా ఒకటి, కర్మన్నా ధర్మమన్నా రెండు ఒకటి. సరే, శరీరం ఉన్నంత కాలం కర్మ చేయాలి, ధర్మమును ఆచరించాలి. దేనికోసం? 3 నిర్ణయాలు కలుగుతాయి నీకు అందులో, 3 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటేమిటి? స్వయం బ్రహ్మమయో భూత్వా, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను అనే జ్ఞాన బీజం మనలో విస్తరిస్తుంది. ఆ విస్తరించడం వల్ల ఏమిటవుతుంది? నేను పరాధీనుడను కాదు, నేను ఎవరి మీద ఆధారపడి లేదు, నాకు నేనుగానే ఉన్నాను అంటే తను తాను తెలుసుకోండి. ఇది 2వ ప్రయోజనం. 3వ ప్రయోజనం ఏమిటి? స్వాత్మానందభూత, ఎప్పుడూ ఆత్మానందమునందే రమిస్తాం. ఆనందమే నా లక్షణం, అసలు ఆనందం తప్ప 2వ లక్షణం లేదు నా దగ్గర అని నిర్ణయంగా కర్మ యొక్క ప్రయోజనాన్ని నిర్ధారణ చేసుకుని మానవుడు జీవిస్తాడు. ఈ 3 లక్షణాలు మిగిలిన జీవ ఉపాధులు అసాధ్యం. అంటే అర్థం ఏమిటి? అమీబా నుంచి మానవుడి వరకు ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రకారులు తేల్చారు. ఈ మిగిలిన ఏ ఉపాధిలో కూడా ఈ 3 ప్రయోజనాలను సాధించడం కుదరదు. సరే, ఆయన అడిగాం, ఏమయ్యా ఈ 3 ప్రయోజనాలు సాధించాలనుకున్నావు కదా, మానవ జీవితంలో నువ్వు చేసిన ఉత్తమ కర్మ ఏది, ఉత్తమ ఫలం ఏది? 100 ఏళ్ళు జీవించిన ఆయన దగ్గరికి వెళ్ళాం, రేపో మాపో వెళ్ళిపోతాడు. అయ్యా, మీరు మీ జీవన పాఠం అడుగుతున్నాం మేము. 100 ఏళ్ళు జీవించారు కదా, పూర్ణ ఆయుర్దాయం జీవించారు కదా, భగవంతుని అనుగ్రహం ఉంటే ఇంకో 20 ఏళ్ళు కూడా జీవించే అవకాశం ఉంది, శతమానం భవతి. కాబట్టి మీ జీవన సారాంశం అంతా మేము ఒక ప్రశ్న రూపంలో అడగదలుచుకున్నాం. ఆ రాబోయే తరాలకి మీరేమైనా మీ జీవితం మొత్తం మీద చేసినటువంటి ఉత్తమ కర్మ ఏది, సాధించిన ఉత్తమ ప్రయోజనం ఏది అని అడిగారే అనుకోండి, ఆ ప్లేస్లో మనమే ఉన్నాం అనుకోండి. ఏం చెప్తాం? ఇప్పుడు ఆయన పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి 120 ఏళ్ల పాటు చేసిన పని అంతా చెప్తాడా? అంతా చెప్తే ఎలాగా? అదంతా ఉత్తమ కర్మ అవ్వదు. ఏదో ఒకటి చెప్పాలి, అంతేగా. మిమ్మల్ని అడిగారు, మీరేం చేస్తారు? ఓ పిల్లవాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొచ్చాడు,
తండ్రి దగ్గర మార్కులు వస్తాయి కదా, 60, 70, 80, 90, 100 వస్తాయి. వాడికి తెలివితేటలు ఉన్నాయా లేవా? ఇప్పుడు 60 పైనే వచ్చాయి కాబట్టి తెలివైన వాడే, జనా కాదా? మరి అన్నిట్లో 100 వచ్చినాయా? రాలేదు. సరే, ఇంతకీ ఆ పిల్లవాడు పట్టుకొచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ క్లాస్ది? 1వ క్లాస్. 1వ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఏమని అడగాలి ఇప్పుడు? అంటే వాళ్ళ టీచర్ వెరీ గుడ్ అని రాసేసింది కింద, వాడు ఆల్రెడీ గంతులు వేస్తున్నాడు లోపల. ఎందుకని? ఆల్రెడీ వెరీ గుడ్ అని వచ్చేసినాడు వాడు ఆల్రెడీ. వాడు ఆనందం లభించేసింది ఆల్రెడీ. వాడు టీచర్ సర్టిఫై చేసినాక నీ సర్టిఫికేషన్ కోసం ఎదురు చూడవాడు. కానీ వాళ్ళ నాన్న ఏమంటాడో, వాళ్ళ అమ్మ ఏమంటుందో అని తెలుసుకుందామని వాడికి ఉత్సాహం ఉంటుంది. చూసుకోండి మీరు కావాల్సి. ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొచ్చినప్పుడు వాడికి అందులో 100 మార్కులు వచ్చిన సబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద వాడి దృష్టి ఉంటుంది. 60 మార్కులు వచ్చిన దాని మీద దృష్టి ఉండదు. సరే, తండ్రి చూసే సంతకం పెట్టాలి కదా, పేరెంట్స్ సంతకం పెట్టాలి కాబట్టి సంతకం పెట్టేస్తాను. ఏరా ఈ సబ్జెక్టులు చాలా బాగా వచ్చాయిరా మార్కులు, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నాన్న? ఏం చెప్తాడు? 100 మార్కులు వచ్చిందో చెప్పు, 60 మార్కులు వచ్చిందా? ఎందుకని? అతృప్తికరస్య. ఈ 60 మార్కుల దాంట్లో అతృప్తి, అసంతృప్తిగా ఉన్నాడు, అందుకని రాలేదు. అది ఆనందించలేదు, ఆ సబ్జెక్టుని ఆనందించలేదు. ఆ ఆనంద లక్షణం తగ్గిపోయేటప్పటికి మార్కులు తగ్గి. తెలివితేటలు లేక కాదు, ప్రత్యేకంగా సైన్స్ మెదడు లెక్కల మెదడు అని ఉండదు అక్కడ. ఏమి అన్ని మెదడులో ఒకటి. ఆ మెదడును వినియోగించడానికి లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే మెదడే మనల్ని శాసిస్తుంది అంటాడు వాడు. శరీరమే ఆత్మ అన్నవాడు ఏమంటాడంటే ఈ మెదడు పనిచేయకపోతే ఏముందండి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏది ప్రధానమైన? మెదడు ప్రధానమే, ఎవరు కాదన్నారు. బట్ ఇట్ ఇస్ అన్ ఆర్గాన్. చెయ్యి అంటూ ఈ మెదడు కూడా అంతే, మించి అక్కడ ఏమి తేడా అని అంటాం వేదాంత దర్శనంలో. ఇది ఈ దర్శనంలోనేనండి. దీన్ని మీమాంసా దర్శనం అంటారు. నేను ఉత్తర మీమాంసా దర్శనం అనే దృష్టితో చెప్తున్నాను. దీన్ని చార్వాక దర్శనం దృష్ట్యా చూసాం. అప్పుడేమన్నా ఇది లేకపోతే ఏమి ప్రయోజనం లేదు. చూడండి, ఆ మెదడు వికసించలేదండి, జన్మతహానే అయిపోతుంది. ఉండాలా వద్దా? ఉండాలి. వికసించాలా వద్దా? వికసించాలి. ఉపయోగించాలా వద్దా? ఉపయోగించాలి. ఆనందించాలా వద్దా? ఆనంది. కానీ ఆనంద లక్షణం సూక్ష్మ శరీరం, మిగిలిందంతా స్థూల శరీరం. అర్థమైందండి? కాబట్టి ఆ పిల్లవాడు 1వ క్లాస్ పిల్లవాడే అయినా, 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లవాడే అయినా, నీకేది ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నాన్న అంటే ఆ 100 మార్కులు వచ్చిన ఆనందించిన సబ్జెక్ట్నే నాకు ఇష్టమని చెప్పు. ఒక్కొక్కప్పుడు పొరపాటున ఈ 60 మార్కులు వచ్చిన సబ్జెక్ట్ కూడా ఇష్టమేనా అని అడిగితే కూడా ఇష్టమే అంటాడు. ఇష్టం లేకపోతే 60 మార్కులు వస్తాయి, 0 మార్కులు వస్తాయి. అర్థమైందండి? మరి ఇది కూడా ఇష్టమేనన్నావు కదా, ఇందులో 100 మార్కులు ఎందుకు రాలేదు రానండి? అది ఇష్టమే కానీ కొంచెం తక్కువ ఇష్టం. వాడు తెలివితేటలు పక్కా సమాధానం చెప్తాడండి. మరి ఇదెందుకు 100? ఇది ఎక్కువ ఇష్టం. ఆనందంలో ఇప్పుడు తరతమ భేదాన్ని అనుభవించాడా లేదా? అనుభవించాడు. ఆ ఆనందంలో ఉన్న తరతమ భేదమే మన ప్రోగ్రెస్. మనకి బాల్యం ఎక్కువ ఆనందంగా ఉందా? యవ్వనం ఎక్కువ ఆనందంగా ఉందా? వృద్ధాప్యం ఎక్కువ ఆనందంగా ఉందా? ఏ దశలో మనం ఆనందంగా ఉన్నామంటే ఎవరైనా ఏం చెప్తారు? ఏ దశలో ఉన్నాడు? ప్రతి ఒక్కరూ నిర్ద్వంద్వంగా చెప్పేది బాల్యమే. ఎందుకని బాల్యమే ఆనందంగా ఉంది? యూనిలేటరల్ గా మీరు అందరిని అడగండి. నెత్తి మీద బరువు లేదు, ఏ పేరన్నా పెట్టి. ఈ నెత్తి మీద బరువు ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మ శరీరం మీద లోడ్ చేసినటువంటి లాజిక్. కర్మ చేసేటప్పుడు లాజిక్ లేకుండా ఏ పని చేయని చెప్పాం కదా. విచారిస్తాడా లేదా? విచారిస్తాడు. ఈ విచారించినదంతా సూక్ష్మ శరీరం మోసుకు తిరుగుతుంది. ఎంత విచారించాడో, ఇది ఆనందదాయకమైన, ఇది ఆనందదాయకమైన, ఇంతకు విచారించిందంతా ఏమిటి? అది ఆనందాన్ని ఇస్తుందా లేదా? ఆనందాన్ని ఇస్తుందా లేదా? ఆనందాన్ని ఇస్తుందా లేదా? అది వాడి విచారం. ఇంతకుమించి వేరే విచారణ ఏమి లేదు. కర్మకు ప్రయోజనమా అందమే కాబట్టి ఆ కర్మ చేసే ముందు కానీ, చేసిన తర్వాత కానీ, పూర్వతాపం కానీ, పశ్చాత్తాపం కానీ ఆనందం లభించిందా లేదా? ఆనందం లభిస్తుందా లేదా? ఒకటే ప్రశ్న. పొద్దున్న లేచిన దగ్గర నుంచి
రాత్రి నిద్రలో కూడా ఏమిటి ప్రశ్న ఉంది? ఆనందం లభించిందా లేదు? పొద్దున్న లేచేటప్పటికి అతృప్తికరస్య, దిగాలు ఫేస్తూ లేచాడు. చూడండి, పిల్లలు రోజు ఒక్కొక్క లక్షణంతో లేస్తారు. రోజు ఒకలాగా లేవడండి. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఎప్పుడు ఒకలాగానే లేస్తారు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత సరి చెప్పక్కర్లేదు కదండి. ఎందుకని? ఆ చేంజెస్ తగ్గిపోయినాయి, ఆ మార్పులు తగ్గిపోయినాయి. ఆనందం కోసం ప్రయత్నం చేసేటటువంటి ఉత్సాహం తగ్గిపోయింది. అదిదే వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే ఏమిటండి? ఈ ఆనందం కోసం ప్రయత్నం చెయ్యాలనే ఉత్సాహం లేదుగా. ఆ కర్మాసక్తత తగ్గిపోతూ వస్తుందండి. ఆ చాలే, ఆ చాలే, ఆ చాలే, ఆ చాలని సమాధానం చెప్పుకోండి మీరు కావాల్సి వస్తుంది. ఈ మాట ఎప్పుడు వస్తుందండి? వృద్ధాప్యంలోనే వస్తుంది. చాలు, చాలే, చాలు, ఇక్కడికి చాలు. కాస్త నడవండి, ఇది చాలే. కాస్త లేవండి, చాలు చాలు. ఇంకొంచెం తినండి, చాలు. అన్నిటికీ చాలే. అర్థమైందండి? ఎందుకని? అయిపోయింది. ఆనంద భోగాపేక్ష యందు ఉత్సాహం తగ్గిపోవడమే వృద్ధ. సరే, ఇదంతా ఓవరాల్ గా చూస్తే స్థూలం. ఓవరాల్ గా ఇదంతా విచారణ చేసినా, ఎంతసేపు నవిలినా చొప్పదంటే తప్ప అందులో విషయం ఏంటి? మరి ఇప్పుడు ఈ ఆనందం బ్రహ్మానందమేనా? లక్షణం నీ స్వరూప లక్షణం కదా. ఇప్పుడు నువ్వు జీవితం అంతా అనుభవిస్తున్న ఈ కర్మ ప్రయోజనమైన ఆనందం ఏదైతే ఉందో అది బ్రహ్మానందదాయకమేనా? కాదు. అది ప్రతిబింబ ఆనందమే తప్ప నిజానందం కాదు. ఏం తెలిసేశాడండి? అది ప్రతిబింబ ఆనందమే. ఆనందవల్లి అని ఉపనిషత్తులో ఒక విభాగం ఉంటుంది. ఆ ఆనందవల్లిలో ఈ విచారణ చేస్తాడు. అసలు ఆనందం అనగా ఏమని విచారణ చేస్తూ ఇప్పుడు చెప్పిందంతా చెప్తాడు. భృగువల్లి, ఆనందవల్లి ఇలా ఉంటాయి. మీరు ఆ తైత్తరీయోపనిషత్తు ఆనందవల్లిని కనుక విచారిస్తే స్వరూపానంద లక్షణం, నిజానంద లక్షణం, బ్రహ్మానంద లక్షణాన్ని వివరించి చెప్తాడు. ఇంతకాలం ఎన్ని వందల సార్లు పుట్టిపోయినా మానవుడు ఈ రకంగా ఎన్ని వందల సార్లు పుట్టిపోయినా ఆనందం కోసం మాత్రమే పుట్టినప్పటికీ, ఆనందం కోసమే చనిపోతున్నప్పటికీ, ఆనందం కోసమే జీవిస్తున్నప్పటికీ ఆ ఆనందం అంతా ఎన్ని జన్మలలో అయినా ప్రతిబింబ ఆనందమే తప్ప అది నిజానందం కాదు అని తేల్చేసింది. అలా 100 సార్లు పుట్టిపోయాడు, అనేక రకాలుగా పుట్టిపోయాడు. ఆరోగ్యవంతుడుగా పుట్టాడు, అనారోగ్యవంతుడుగా పుట్టాడు, బలవంతుడుగా పుట్టాడు, ధైర్యవంతుడుగా పుట్టాడు, ధనవంతుడుగా పుట్టాడు, రూపవంతుడుగా పుట్టాడు. అష్టమదములను అనుభవిస్తూ జీవిస్తున్నాడు. కానీ అవన్నీ కూడా నేననే అహంకార ప్రతిబింబము వలన ఉత్పన్నమైనటువంటి ఆనందమే తప్ప నిజానందం కాదు, బ్రహ్మానందం కాదు. మరి ఏం చేయమంటారండి? ఫల రూపత్వా. మానవుడివై ఎందుకు పుట్టావయ్యా? ఆ బ్రహ్మానంద రసాన్ని అనుభవించడానికే మానవ జన్మను తెచ్చుకున్నావు. ఏమిటండి ఫలం? భక్తి ఫలం ఏమిటి ఇంతకి? ఓ భక్తి 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 అని వారం రోజుల నుంచి కూడా పరిగెట్టిస్తున్నారు. నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని భక్తి ఏంటి? మాకు తెలిసిందేగా అంతా భక్తి అంటే. నీకు తెలిసిన భక్తి భక్తి కాదయ్యా బాబు. భక్తికి 2 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖం ఏమిటి? కర్మ. ఏమైనా చేస్తేనే భక్తి. చూసుకోండి కావాల్సి వస్తే. ఏమీ చేయకుండా నాకు భక్తి ఉందన్నాం అనుకో, అది ఎవరికి అర్థం కాదు. ఒక ఆవిడ లేచి పొద్దున్న రాత్రి దాకా సమాధి నెక్స్ట్లో కూర్చుందండి. సాయంత్రం లేచి ఏమా పొద్దున్న సాయంత్రం దాకా భక్తి ఆచరించారండి. ఏం చేసావు భక్తి? ఓ దీపమా, ఓ ధూపమా, ఓ ప్రసాదమా, ఓ తీర్థమా? ఏముందమ్మా? ఏమీ లేదు. పొద్దున్న వెళ్ళి ఆ గోడ కూర్చొని జడస్వరూపంలాగా, శిలాస్వరూపంలాగా కూర్చున్నాం. భక్తి అంటాడు భక్తి అన్నాడు. అంటే భక్తికి ఒక ముఖం ఏమిటి? ఇప్పుడు కర్మరూపం. ఇంద్రియాలను ఉపయోగించి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంద్రియాలను ఉపయోగించి చేసే చేత బహిర్ముఖమని, అంతర్ముఖమని 2 ముఖాలు మళ్ళదాన్ని. కర్మకి 2 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖం ఏమిటి? బహిర్ముఖం. 2వ ముఖం అంతర్ముఖం. ఇప్పుడు అంతర్ముఖం అవ్వడానికి కూడా ఇంద్రియాలను వాడలేదా? వాడేవుగా. ఇంద్రియాలను వాడితే అది కారణమేగా. ధ్యానం చేయాలండి. ధ్యానం చేయాలంటే మరి మనసుని బుద్ధిని వాడాలా అక్కర్లేదా? విచారణ చేయాలండి. మనోబుద్ధిని వాడాలా వద్దా? ధ్యానం, ధారణ, సమాధి, అష్టాంగ యోగాన్ని ఆచరించాలండి. శమధమాదులు ఆచరించాలండి. అవి ఎక్కడి నుంచి వస్తాయి?
ఇంద్రియాదుల నుంచి వస్తాయి. మరి అది కర్మేనా కాదా? ఆ కర్మే. కాబట్టి యోగము కర్మే, భక్తి కూడా కర్మే. ఆ రెండింటికి కూడా కర్మ అనే ముఖం లేకుండా వీలు. సరే పోనీ జ్ఞానం, అసలే జ్ఞానం అండి బాబు, మేము కర్మ కాదు, యోగం కాదు, భక్తి కాదు, మేము అసలే జ్ఞానం, మేము సాంఖ్యధార గమనిస్తాం, అది మేము కిందకి దిగవండి అంట. ఓహో అలాగా. ఏది బుద్ధిని వాడకుండా చేయిపోతాం. ఓ ఇంద్రియాన్ని వాడకుండా సాంఖ్య విచారణ చేయగలవా? చేయదు. ఓ నీ ప్రాణాన్ని ఉపయోగించకుండా తారకాన్ని అభ్యసించు చూద్దాం, చేయగలవా? తెలివి. మరి ఇంద్రియాలను వాడుతున్నావుగా, శరీర ప్రాణ మనోబుద్ధులను వాడకుండా నీ జ్ఞానం ఎలాగో చెప్పగలడా? చెప్పలేదు. కాబట్టి నువ్వు నీ జన్మ మొత్తం మీద చేసినటువంటి సమస్తము ప్రతిదీ కర్మసూత్రం అనే గొడుగు కిందకు వచ్చేస్తుంది. ఈ బహిర్ముఖము ఎక్కడా, అంతర్ముఖం ఎక్కడనే గీత మాత్రమే మారుతుంది. దేనికి బహిర్ముఖం, దేనికి అంతర్ముఖం? ఏదో మీ అత్తగారు, ఏదో మీ మామగారు, ఏదో మీ మామగారి కుటుంబ సభ్యులు, లేదు మీ అత్తగారి కుటుంబ సభ్యులు. బహిర్ముఖమా అంతర్ముఖమా? బహిర్ముఖమా అంతర్ముఖమా? బహిర్ముఖమా అంతర్ముఖమా? శరీరం కంటే బయట తేనా కాదా? నీ ఆనందం మీ అత్తగారు త్రాసులో వేశాం, ఏది ఇంపార్టెంట్ అంటావు? అరే మీ అత్తగారు ఇంపార్టెంట్ కాదా? అయ్యో, అత్తగారి వాల్యూ ఎంతంటే నీ ఆనందం కంటే తక్కువే. సరే తీసే, అత్తగారిని తీసేసాం, మీ ఆయన వేసాం. అది ఎప్పుడైనా ఒకటేనండి, నాకు ఆనందం లేకపోతే ఎవడైనా వేస్ట్ అంటున్నాడా లేదా? చూడండి, మానవ జీవితంలో సహజమండి. ఈ పోటీ తప్పక జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో వస్తుందండి. నువ్వు ఎన్ని మానవ సంబంధాలనైతే కలిగి ఉన్నావో ఆ మానవ సంబంధాలు నీ ఆనందం, ఈ రెండింటి మధ్య తులనాత్మక పరిశీలన అంటారు. దీనేమంటారు? తులనాత్మక పరిశీలన. అది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంట్, అది ప్రధానమా, ఇది ప్రధానమా అంటే నా ఆనందమే సందేహం లేదండి. ఏ మానవుడికైనా ఇదే. ఆఖరికి మృత్యుముఖంలో ఉన్న ఆయన ఏమండి ఇప్పుడు ఏమిటి మీకు ప్రధానం? ఏం చెప్తాడు? రణవేదన లేకుండా ఆనందంగా వెళ్ళిపోవాలి. అక్కడ కూడా ఏం కావాలి? ఇప్పుడు మరణం కావాలి, కానీ ఎట్లా కావాలి? ఆనంద ప్రధానంగా. ఇది అన్యాయం పడుగారు. దీని ఏమంటారంటే ఒక వైపరీత్యమైన సూత్రం ఉందండి. కళ కనాలి, నా ఇష్టం వచ్చిన కళగా. ఈ విధానాన్ని ఏమంటారండి? కళ కనాలట, కానీ కళ ఎటువంటి కళ ఉండాలి? నా ఇష్ట ప్రకారం ఉండాలి. ఇది సాధ్యమేనా ఎవరికైనా? పడుకునే ముందు ఇవాళ నాకు కళలో స్వర్గలోకం గురించినటువంటి కళ రావాలి అనుకుంటూ పడుకున్నాడు అనుకోండి, నిజంగా స్వర్గలోకాన్ని దర్శించగలడంట? అలా నువ్వు కోరిన కళ కనగలిగే అవకాశం భగవంతుడు ఇచ్చాడా? లేదు. చూసుకోండి, మిగిలినవన్నీ భగవంతుడు ఇచ్చిన అవకాశంలో భాగం కాబట్టి సాధ్యమవుతున్నాయి తప్ప భగవంతుడు తెరవైనటువంటి గేటు వైపు నువ్వు ఎన్ని ఆలోచించినా ఇది అసాధ్యమైపోయింది. మానవ ప్రయత్నం చేత దాన్ని సాధించడానికి వీలు. నీకు సూక్ష్మ శరీర యానం అనే సిద్ధి కలిగితే తప్ప, లోకాంతరేష యానం కలిగితే తప్ప, ఆ 14 లోకాలని చూసి రాగలిగేటటువంటి కెపాసిటీ సాధన సిద్ధిగా లభిస్తే తప్ప అది సాధ్యం. నేను ఇక్కడ కూర్చుని కలగంటానండి ఏమైనా సరే నరకలోకం గురించి, అప్పుడు నరకం వెళ్ళొచ్చేసినట్టే కదా అన్నాడు అనుకో, అది సాధ్యమేనా? కాబట్టి నీ ఇష్టం వచ్చిన కలగనిగే అవకాశం నీ అంతఃకరణానికి పరమాత్మ ఇవ్వదు. పరమాత్మ ఇవ్వని దానిని నువ్వు సాధించడానికి పొందడానికి ఎంత ప్రయత్నించినా అది అయ్యే పని కాదు. అథవా ఒకవేళ ఒకానొకతో ఎప్పుడన్నా అయినా అది తత్కాలవర్తి అవుతుంది తప్ప అది శాశ్వతమైనదిగా పరిణమించు. మరి బ్రహ్మానందమో అది శాశ్వతం. ఆ పరమానంద ప్రాప్తి శాశ్వతం. ఒకసారి ఆ స్థితి లభిస్తే ఇక శాశ్వతంగా ఉంటుందే తప్ప పోయేది వచ్చేది కాదు. దానికి రాకడ పోకడ లేదు. స్వయం బ్రహ్మమయో భూత్వా అనే జ్ఞానం ఎవరికైతే లభించిందో వాడికి తత్ఫలమైనటువంటి ప్రయోజనమైనటువంటి బ్రహ్మానంద రూప భక్తి లభిస్తుంది. అంటే భక్తికి పరాకాష్ఠ ఏమిటి? బ్రహ్మానందమే. కాబట్టి మీకు దేవాలయానికి వెళితే ఏమిటి వస్తుంది? రోజు ఒక ఆయన దేవాలయానికి వెళ్ళి మంచి అలవాటు కలిగి ఉన్నాడు. ఆయన అడుగుతాను,
గురుదేవాలయానికి వెళ్తారు కదా, ఏమిటి ఏం చెప్తాడు? ఆనందమే. అమ్మవారి గుడికి వెళ్ళాడండి, ఏమిటి వచ్చింది? ఆనందమే. అయ్యవారి గుడికి వెళ్ళాడు మర్నాడు, అప్పుడు ఆనందమే. మీరే పనైనా చేయండి, నదిలో తీర్థంలో స్నానం చేశాడండి, ఏమిటి? సముద్రం స్నానం చేశాడు, ఉప్పు రుచిపోయింది వాళ్ళంతా. ఇక్కడ మళ్ళీ స్నానం చేస్తే కానీ విలువలు. అయినా వాడికి సముద్ర స్నానం చేస్తే ఏమిటి వచ్చింది? ఆనందమే. ప్రతి దానికి ఫల రూపత్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆనంద రూపమైనటువంటి భక్తి బ్రహ్మానందం అనేటటువంటి శాశ్వత ఆనంద ఫలదాయం. ఇది కర్మలోనూ భాగమే అయ్యింది, యోగంలోనూ భాగమే అయ్యింది, జ్ఞానంలో కూడా భాగమే అయ్యింది. ఈ భక్తి అనేది నీ హృదయం. భక్తి అనేది ఏంటండి? నీ హృదయం. నీ హృదయం లేకుండా నువ్వు కర్మ చేస్తావా, యోగాన్ని ఆచరిస్తావా, జ్ఞానాన్ని ఆచరిస్తావా అంటే హృదయం లేదా ఏది సాధ్యం. కాబట్టి నీ హృదయమే భక్తి, ఆ హృదయమే బ్రహ్మానంద స్థానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హృదయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఆ హృదయ స్థానంలో ఉండగలుగుతారో, వాడు పొందదగిన ఉత్తమ ప్రయోజనం ఆనందమే. అంతే. అంటే ఆనంద క్షణాలు కలిగిన ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? హృదయ స్థానానికే వెళ్ళిపోతున్నాం. చూసుకోండి, ఓ పిల్లవాడిని వాళ్ళమ్మ ఎత్తుకుందండి, ఆనందమేనా కాదా? ఎవరికి? ఇద్ద. ఆ పిల్లవాడు బరువు 30 కిలోలు. ఒక్క లక్షణం మారిస్తే ఆనందం ఏమైంది? ఏమైంది? 30 కిలోలు ఉన్న పిల్లవాడు ఎత్తుకోమన్నాడు. 10 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల పిల్లవాడు అయ్యాడండి. వాడికి చిన్నతనం గుర్తొచ్చి నన్ను ఎత్తుకోమన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఎత్తుకునేదిరా అంటూ. అంతేగాని ఆనందపడుతుందా? ఏమిటి మరి? చిన్నప్పుడు ఆనందపడిందిగా. కాబట్టి మన ఆనందములన్నీ ఎటువంటివి? తత్కాలవత్. కానీ ఆ ఆనంద క్షణాలు ఎక్కడ లభించినాయి? నీ హృదయంలోనే లభించినాయి. ఆలోచించుకోండి. ఎవరైనా శవాన్ని మోసుకెళ్లే వాళ్ళని చూసారా? శవవాహకులు ఉంటారు. వెళ్ళాలిగా మరి శ్మశానం దాకా. ఆనందంగా పెట్టుకెళ్తున్నాడు. పెట్టుకెళ్ళండి. అందుకని అదే ఈశ్వరుడి ఊరేగింపులో పల్లకి పట్టుకున్నాడు. అది కూడా 4 కాళ్ళే ఉంటుంది. దానికి కూడా ఈశ్వరుని ఊరేగిస్తున్నాం, ఒకవైపు పట్టుకున్నాడు ఆ పల్లకి మోతకి. అప్పుడు ఎలా ఉన్నాడు? వాడి మొహం ఎలా వెలిగిపోతుంది? అదే మరి శవవాహనానికి వెళ్ళాడు, అప్పుడు ఎలా ఉన్నాడు? ఎందుకని? హృదయస్థానంలో లేవు. ఎప్పుడెప్పుడైతే నువ్వు హృదయ స్థానంలో ఉంటావో అప్పుడప్పుడల్లా ఆనందమే, సందేహం లేదంతే. ఎందుకని? సుషుప్తి అవస్థలో కూడా హృదయ స్థానంలోనే ఉంటుంది. కాబట్టే ఆనంద ఫలదాయకంగా ఆనందమయ కోశం హృదయ స్థానం. హృత్పుండరీక మధ్యస్థే పరమాత్మ విరాజితమై ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడయ్యా, ఆ హృత్పుండరీక మధ్యంలోనే ఉన్నాడు. కాబట్టి ఎప్పటికైనా ఈ పరమాత్మని ఎక్కడ పొందాలయ్యా? ఆయన పరమానంద రూపుడై ఉన్నాడు, పరమశాంతి రూపుడై ఉన్నాడు, శాశ్వత బంధ విముక్తి రూపుడై ఉన్నాడు. ఆయన నిత్యముక్తుడు. ఆ పరమాత్మకే బంధం లేదు. ఆయనని దర్శించిన వారికి కూడా ఆ నిత్యముక్తినే ప్రసాదిస్తాడు. సాధం ప్రసాదం అంటారు. యాక్చువల్గా ప్రసాదం అంటే నిత్యముక్తియే ప్రసాదం. నీవు ముక్తుడు అని నీకు గుర్తు చేస్తాడు ఆ ప్రసాదం. నీకు బంధం లేదురా బాబు, నీకు నాకు భేదం లేదు, నాకే బంధం లేదు కాబట్టి నీకు కూడా ఏ బంధం లేదు. ఆయన నీ యొక్క ముక్తి స్థితిని నీకు గుర్తు చేస్తాడు. అది ప్రసాదం. అంతేగాని పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి ఏవో మన వాళ్ళు ఏవో పెడుతుంటారు రకరకాలు. అవన్నీ ప్రసాదాలు కావు, అవన్నీ సాధం. సరేనండి. ప్రసాద లక్షణం అంటే ఏమిటి? నీకే బంధం లేదు. దైవ దర్శనానికి వెళ్ళి నాకే బంధం లేదు, నేను నిర్వైరిని, నాకెవరు శత్రువులు లేరు, నాకెట్టి బంధం లేదు, నాకెట్టి శత్రుత్వం లేదు అనేటటువంటి ప్రసాద రూప ఫలాన్ని పొందుతాం. అక్కడ తనను తానే దర్శిస్తున్నాడు. దైవస్థానంలో ఎవరిని దర్శించాడు? ఆ ఎవరిని దర్శించినా తనను తానే దర్శించాడు. తనలో ఉన్న దైవమే అక్కడ యథార్థంగా తన కళ్ళ ముందు కనబడుతుంది.
అక్కడ కొత్త దైవం ఎవరో రాలే. అర్థమైందండి? ఇక్కడ ఆ విగ్రహానికి ఏ ఆకారమైనా ఉండవచ్చు కాదు, దర్శించబడే దైవం మాత్రం ఒకటే. అది ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్న పరమాత్మ అక్కడ ప్రతిబింబించాడు. ఒక రకంగా చూస్తే భౌతిక నేత్రాలతో బహిర్ముఖంగా చూసేది ప్రతిబింబ దర్శనం, అది నిజ దర్శనం కాదు. మరి అబ్బాయి ఎలాగండి? ఈ నేత్రాలతో కుదరదు. ఈ మాంసమయ నేత్రాలతో పరమాత్మను దర్శించడం వీలు కాదు. మరి ఎలా చూడమంటావయ్యా మనలాగానే అర్జునుడు అడిగాడు. ఏదో చూపిస్తానంటావు, నాకేం కనపడలేదు అయ్యా బాబు, నువ్వు చూపించేస్తున్నావు, నాకు కనపడలేదు అని ఏడిస్తే, నీ వల్ల కాదురా బాబు, ఈ నేత్రాలతో చూడవే. దివ్యం దదామితే చక్షుం అన్నాడు. నీకు ఒక బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను, ఆ బుద్ధి యోగం అనే ప్రసాదం చేత నీకు దివ్య చక్షువులు, దివ్య దృష్టి కలిగితే నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ బ్రహ్మాండ వ్యాప్తంగా ఎలా ఉన్నాడో ఆ దర్శనం కలుగుతుంది. ఆ దర్శనాన్ని గనక నువ్వు నిలబెట్టుకోగలిగితే నీవు బ్రహ్మానందాన్ని పొందు. నిత్యం దర్శన కాంక్షిణం అంటాడు పరమాత్మ. ఆయన మాటలే పట్టించుకోవాలని మనం. అలా సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ అని పెట్టుకోకూడదు, భగవాన్ ఉవాచానే పెట్టుకో. ఆయన ఈ బ్రహ్మానంద ఫలదాయకమైనటువంటి నా విశ్వరూపాన్ని, ఈ బ్రహ్మాండ వ్యాప్త రూపాన్ని నిత్యం దర్శించాలని ఎంతమందో ప్రయత్నిస్తారు. నేను కూడా చెప్తాను, ఆ వాళ్ళలో ఆకాంక్ష బలంగా ఉంటుంది. అందుకని వాళ్ళు దేవతలే. 13 కోట్ల దేవతలు ఎందుకు? వాళ్ళే దేవతలు ఎందుకు? మేమన్నా 96 కోట్లు, మమ్మల్ని కూడా చేర్చుకుంటే ఆ దేవతల సంఖ్య పెరుగుతుంది కదా. నీకింకా అంత ఎలిజిబిలిటీ రాలేదు. నాకు ఎలా వస్తున్నాడు నేను దేవత? ఎలా అవుతాను? ఆ పుణ్య ఫలంతో అవుతాను, సుకృత ఫలంతో అవుతాను. ఏమిటి సుకృత ఫలం? పరమాత్మను సర్వవ్యాపకుడుగా బ్రహ్మాండ వ్యాప్తంగా ఆ విశ్వరూపాన్ని దర్శించాలనే ఒకే ఒక కాంక్షను వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు. వాళ్ళు పూర్తి కాలే, వాళ్ళు చూడలే. ఆ దృష్టి వాళ్ళకైనా దివ్య చక్షువులు వస్తే తప్ప చూడలేరు. శరీరులే వాళ్ళు సంబంధం ఉన్నారు. వాళ్ళు కూడా పరమాత్మ దర్శనం కోసమే ఆయా లోకాలలో ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి లభ్యం కాలేదు. ఎందుకని? వాళ్ళకి అనన్య భక్తి లేదు. వాళ్ళకు కూడా నీలాగా పార్ట్ టైం డివోషన్ ఉంది తప్ప ఫుల్ టైం డివోషన్ లేదు. మనోడికి డివోషన్ లేదా? ఉంది. ఏమిటుంది? పార్ట్ టైం డివోషన్. మధ్య మధ్యలో వాళ్ళ అమ్మని హలో అన్నట్టుగా పిల్లవాడు ఆడుకుంటూ మధ్యలో వచ్చేం చేస్తాడు? అమ్మా ఉన్నావా ఇక్కడ అంటాడు. చూడండి మీరు కాల్స్ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాను రా అంటుంది. మళ్ళీ వెళ్ళిపోదు, మళ్ళీ ఆడుకోదు, మళ్ళా వస్తాడు. ఉన్నావా ఇక్కడ? ఇక్కడే ఉన్నాను కదా రా అంటుంది. ఇప్పుడు సమాధానం ఏం మారలేదు, ఆవిడ స్థానం మారలేదు. కానీ వీడేం చేస్తున్నాడు? మాటికి అక్కడికి వెళ్ళి ఆటలో మునిగిపోతున్నాడు. ఈ తల్లిని మర్చిపోయాడు. మర్చిపోయింది ఎవరు? ఇప్పుడు పిల్లవాడే. అంతేనా కాదా? మా అమ్మ అక్కడ ఉందా లేదా డౌట్ వచ్చినాడు. కాగానే ఏం చేశాడు? అక్కడి నుంచి ఉన్నాడని డిసైడ్ అవ్వడు, కళ్ళతో చూస్తేనే పరిగెట్టుకొస్తాడు. ఎక్కడ ఉన్నావా అంటూ ఏ గదిలో ఉంది అక్కడ పరిగెట్టుకొస్తాడు. ఉన్నావా? ఇక్కడ ఉన్నావేంటి నువ్వు? ఇక్కడ ఉన్నావు కదా ఇందాక అంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడే ఉండాలి వాడు, మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఇప్పుడు ఈ గొడవ అంతా ఈవిడేమైనా పట్టించుకుంటుందా? కాబట్టి చిన్నప్పటి నుంచి తనకు ఆధారమైనటువంటి పరమాత్మను వెతికే పనిలో, ఏ పనిలో ఉన్నా ఆ పనిలోనే ఉన్నా. వేరే పనుల్లో ఉన్నాడని అనుకుంటున్నావు అంతే. ఆ పిల్లాడేదో ఆడుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు అని అనుకుంటున్నావు. కాదు, ఈ తల్లి ఎక్కడుందా అనే దాని మీదనే దృష్టిని కేంద్రీకరించే ఉన్నాడు. అదే నువ్వు ఎన్ని పనులలో ఉన్నా నీ ఫుల్ టైం డివోషన్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా తల్లిని వెతికావో అలా అమ్మలగన్నయ్యమ్మని వెతకడానికి ఏమిటి కష్టం? అలా పరమాత్మను వెతకడానికి ఏమిటి కష్టం? కాబట్టి ఆత్మానుభూతి రూపమైనటువంటి భక్తి నిరంతరంగా స్రవించేటటువంటి, అదేమంటారండి, అవిచ్ఛిన్న తైలధారవత్ అంటాం కదా ఒక సూత్రం. యోగం ఎలా చేయాలి? అవిచ్ఛిన్న తైలధారవత్తుగా చేయాలంటే అప్పుడే యోగం సిద్ధిస్తుంది. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నాడంటే, భక్తిని యోగంగా మార్చుకుంటే భక్తి యోగం అవుతుంది.
కర్మని యోగంగా మార్చుకుంటే కర్మయోగం అవుతుంది, జ్ఞానాన్ని యోగంగా మార్చుకుంటే జ్ఞానయోగం అవుతుంది. అది యోగ దర్శన పద్ధతి. ఆ యోగ దర్శనం కూడా చెప్తాం. ఇప్పుడు భక్తి దర్శనం చెప్తాం. ఇప్పుడు ఈ భక్తి గాని ఆ యోగం గాని ఎలా ఉండాలయ్యా? అవిచ్ఛిన్న తైలధారవత్. హోమం చేసేటప్పుడు చిన్నమైపోకూడదు. అవిచ్ఛిన్న ఆజ్యంగా ధారగా పడుతుంటారు. అప్పుడే హోమం సరిగ్గా సాగుతుంది. ఈ చేసే ఆయన దిక్కులు చూస్తున్నాడు అనుకోండి, ఇది పడదు సరిగ్గా. అట్లా మంత్రం మీద దృష్టి పెట్టకుండా, ఆ సాహాకారం ఎప్పుడొస్తుందో చూసుకోకుండా, ఆ సదాకారం ఎప్పుడొస్తుందో చూసుకోకుండా, దాని మీద ఏకాగ్రత లేదనుకోండి, అప్పుడు ఏమైపోయింది? పక్కకు పోతుంది. ఏమండి మీరు బాగున్నారా అంటే ఇది పోయింది. గోవింద. ఏమైందండి? కాబట్టి మానవ జీవితంలో ఏకాగ్రత అవసరమా కాదా? చాలా అవసరం. లయం అవసరమా కాదా? చాలా అవసరం. విచక్షణ అవసరమా కాదా? అవి కూడా చాలా అవసరం. విచక్షణ, ఏకాగ్రత, ఈ మూడింటిని జోడిస్తేనే నీవు ఫలాన్ని సరిగ్గా పొందగలుగుతావు. లేకపోతే ఫలాన్ని పొంద. ఏదైతే కాంక్షించావో పరమానంద ప్రాప్తి అనే ఫలాన్ని కాంక్షించావు కదా, దాన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు విచక్షణ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, లయస్థానం తెలియాలి. తర్వాత ఏం చేయాలండి? లీనం అవ్వాలి. ఈ 4 మాటలు కర్మలోనూ గుర్తుపెట్టుకోవాలి, భక్తిలోనూ గుర్తుపెట్టుకోవాలి, యోగంలోనూ గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. సాధకుడైన వాడికి ఈ 4 లక్షణాలు, ఈ చక్షణ, ఏకాగ్రత, లయము, లీనం, ఈ 4 ఎవరికైతే ఉంటాయో వాడు తప్పక ఫలరూపమైనటువంటి సిద్ధిని పొందుతాడు. అన్ని ఫలములలో శ్రేష్టతరమైనది భక్తి. భక్తి కర్మయోగాదుల కంటే గొప్పదని క్రిందటి సూత్రమందు వచించబడింది. అది ఏ కారణము చే గొప్పదో ఈ సూత్రమందు తెలియజేయబడింది. భక్తి ఫలస్వరూపమే గాని ఫల సాధనము కాదు. సాధనం ఎప్పుడు కర్మే, సాధన ఎప్పుడు శరీరమే, కానీ ఫలమేమిటి? భక్తి. కాబట్టి సేవ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ దాని యందు భక్తి అనేటటువంటి రసాయనం జోడించబడలేదు అనుకోండి, అప్పుడు ఆ సేవ ఏమైపోయింది? అనీశ్వరం అయిపోయింది. చాలా మంది ఉన్నారండి సోషల్ సర్వీస్ అనే పేరు మీద. ఇవాళ కలియుగంలో సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కోట్లాది మంది, కానీ వాళ్ళలో ఏ లక్షణం లేకపోవచ్చు, ఉండొచ్చు. భక్తి అనే రసాయనం జోడించబడితే అదే పని పరమాత్మ దర్శనానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చెప్తాను. భగవాన్ బాబా వారికి సేవ చేయడం కోసమని సేవాదళ రూపంలో ప్రతి వారం, ప్రతి 10 రోజులకు ఒకసారి 1000 మంది ఏదో ఒక స్థానం నుంచి వస్తారు. దేనికి వెళుతున్నారండి అంటే పర్తి సేవకు వెళుతున్నాం. పర్తికి సేవ చేస్తున్నారా? పర్తీషుడికి సేవ చేస్తున్నారు. వారికి సేవ, ఏ సేవకు వెళుతున్నారండి? పర్తి సేవక, పర్తీషు సేవక అని అడిగామనుకుంటా. పర్తి ఊరికేం చేస్తావు? ఊరికి చేసేది లేదు. ఊరికి అధిష్టానం ఉంది, ఆ అధిష్టానానికి సేవ చేయడానికి వెళుతుంది. సరే, బాబా వారిని అడిగాం, ఏమండి ఇంతమంది మిమ్మల్ని సేవ చేయడానికి ఎంతమంది? మీకు సేవ చేయడం కోసమే వస్తామని వాళ్ళంతా అడుగుతున్నారు, సత్యమేనంటారు. నాకు వాళ్ళు చేసేది ఏమీ లేదు. అయిపోయాయి. గోవింద నారాయణ. వాడు అక్కడి నుంచి నానా కష్టాలు. మరి ఆ ప్లేస్కి రావడానికి చాలా కష్టం ఉండవు, ఎంత సులభమేం కాదు. అక్కడ సమితిలో రిజిస్టర్ అవ్వాలి, నీకు ఐడి ఇవ్వాలి, దానికి ఒక కథా కార్ఖానా, అక్కడ లోకల్గాను ఎన్నో సేవల్లో పాల్గొవాలి, ఆ సందర్భం రావాలి, ఆ రాష్ట్రానికి అవకాశం రావాలి, ఆ జిల్లాకు అవకాశం రావాలి, ఆ జిల్లాలో మళ్ళీ ఎంతమందో కాంపిటీషన్లో నిలబడితే ఆ కాంపిటీషన్లో ఆ సమితిలో నువ్వు నిలబడగలగాలి. ఆ సమితి నుంచి 2కో 3కో అవకాశం ఇచ్చా, ఆ 2-3లో నువ్వు ఉండాలి. ఇంత స్క్రీనింగ్ జరిగితే గానీ ఆ బస్సులో సీట్ దొరకదు. ఆ 1000 మంది వచ్చేస్తారు. 1000 మంది ఇప్పుడు ఎవరి కోసం? బాబా సేవకు వచ్చావు. బాబా సేవకి వెళ్ళాడు. బాబా గారిని అడిగి ఆయన వాడు నాకు చేసింది ఏమి లేదు. అయ్యి అయిపోయింది కదా. మరి దేనికి వస్తున్నారు స్వామి వీళ్ళింతమంది? ఈ 10 రోజులకు 1000 మంది వచ్చేస్తున్నారే. 365 రోజులు అంటే ఎంతమంది ఆలోచించుకోండి. వాళ్లే 3 మంది ఉన్నారండి, లక్షల్లో కోట్లలో ఉన్నారు. ఇంతమంది వస్తున్నారు కదా, దేశ విదేశాలను చూస్తున్నారు. వాళ్ళు ఏం చేయకపోవడం. నేను చాకలి వాడినయ్యా. వాళ్ళు మాలిన్యంతో కూడిన బట్టలన్నీ వేసుకొస్తారు. ఇక్కడికి వస్తే ఏం చేయాలి? మరి
బాగా ఉతకాలి. నాకు పని పెంచడానికి వస్తున్నారు కానీ వాళ్ళు పని పెంచుకోవడానికి కానీ వాళ్ళు ఏదో బాగుపడడానికి రావట్లేదు అయ్యా బాబు. వాళ్ళు ఆ 10 రోజుల్లో వెళ్లే లోపల వాడిని ఎట్టా బాగు చేసి పంపాలా అని నాకు తలపోటు. ఇప్పుడు ఎవరు సేవ చేస్తున్నారు? పరమాత్మే జీవాత్మకి సేవ చేస్తున్నట్ట. ఎందుకని ఈ భక్తి రూపం అనేటటువంటి స్థాయికి చేరేటప్పటికీ పిల్లవాడికి తల్లి సేవ చేస్తుందా, తల్లికి పిల్లవాడు సేవ చేస్తున్నాడా? చూడండి, ఆలోచించండి. ఎవరైనా అడగండి, పిల్లవాడు తల్లికి సేవ చేశాడు ఒప్పుకుంటారా? ఏమంటారు? తల్లే సేవ చేస్తున్నాయి బాబు పిల్లవాడు. అదేమిటి, మా అమ్మ 90 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు లేవలేకపోతే చెయ్యొచ్చు, లేవదీస్తాను. ఏమన్నా లేవదీస్తాను. నువ్వు మందులు వేసుకోవడం చేస్తా ఎట కాకపోతే ఇచ్చానా లేదు? ఆ పక్కన ఉన్న గ్లాస్ అందుకోలేకపోతే అందించానా లేదా? ఇవన్నీ పిల్లవాడు ఏకరువు పెడతాడు. కానీ ఇవి ఎన్ని ఏకరువు పెట్టినా తల్లి చేసిన సేవని ఒక పక్కన, ఈ పిల్లవాడు చేసినటువంటి ప్రయోజన సిద్ధమైన పనులను ఒక పక్కన పెడితే ఎంత భేదం ఉంటుందండి? అస్థిమశకాంతర భేదం. తల్లి చేసిన సేవ ఆ స్థాయిలో ఉంటే వీడు చేసిన పనులన్నీ లెక్కగట్టినా కూడా, అథవా ఆవిడకి ఏదో ఆపరేషన్ చేస్తే రక్తం కావాల్సి వచ్చిందండి, ఓ బాటిల్ రక్తం ఇచ్చాడను. నేను మా అమ్మకి రక్తం ఇచ్చాను తెలుసు. అబ్బా, ఏమిటి చేసాడు ఇప్పుడు వీడు? ఏమిటి చేశాడండి? 5.5 లీటర్ల రక్తం ఆవిడిస్తే ఒక 50 ml ఇచ్చాడో లేదో, ఒక బాటిల్ అంటే అంతకు మించి ఉండదు. అందులో మిగిలినంతా ప్లాస్మా అవి ఇవి. మరి ఇప్పుడు ఈ 50 ml ఇచ్చి జీవితం ఉండదు. మా అమ్మ రుణం తీర్చేశాను. ఊరిని ఏం పడుగారు. ఒక బిల్వదళం వేసేసి ఏమంటున్నాడండి? ఐశ్వర్యాలు ఇచ్చేయి స్వామి. విని ఏకంగా అష్టైశ్వర్యాలు ఇచ్చేయాలి ఒక బిల్వదళానికి. కాబట్టి ఇప్పుడు మన వ్యవహారం ఎలా ఉంది? ఫల రూపత్వ, ఫలం మీదే దృష్టి ఉందండి. కానీ నీవు భగవంతుడికి సేవ చేయటం లేదండి, అవకాశం లేదు. ఎందుకని? భగవంతుడి బిడ్డవి నువ్వు. బిడ్డ తల్లికి ఎలా సేవ చేస్తుంది? నువ్వు చేసినవన్నీ కలిపి ఆ పిల్లవాడు చేసిన పనులతో సమానం తీసవతలపడాను. కాబట్టి పరమాత్మే జీవాత్మకు సేవ చేస్తున్నాడు. వచ్చినప్పుడు అలా నీ మాలిన్యాన్ని బాగు చేయడానికి నానా కష్టాలు పడుతుంది. అహోరాత్రాలు ఒకే శ్రమ. ఏమిటా శ్రమ? ఆ మాలిన్యం ఎలా పోగొట్టి, మనోమాలిన్యం ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తాడు. ఎప్పుడు అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు బండకేసి బాధాలా? ఎందుకంటే మరి ఆ మలినమైన దుస్తులు పోగొట్టాలంటే ఉరికే పోతాయా? ఎప్పుడైనా చూసారా? చాకలి వాడికి మరి బట్టలు వేస్తే ఏం చేస్తాడు? వాడేం క్షమ ఉండదని వాడికి బండకేసి బాధేటప్పుడు అయ్యో పాపం అని ఆలోచించాడు. ఎందుకని? అది పోదు. లేకపోతే ఎప్పటిది మురికి పడదా అబ్బో, ఎన్ని జన్మల మురికో మనకు తెలియదు. ఆ సూక్ష్మ శరీరం అంత విస్తారమైనటువంటి అనేక జన్మార్జితమైన సంచిత కర్మ రాశి యొక్క మాలిన్య విశేషమంతా ఆ బట్ట కంటుకుని తిరుగుతుంది. ఏమిటా బట్ట? హృదయం. ఆ హృదయాన్ని అంటుకుని ఆ మల విక్షేప ఆవరణ దోషత్రయంతో ఆ హృదయం దోషభూయిష్టమైపోయింది. బ్రహ్మానంద ప్రాప్తి కొరకు ఇవ్వబడిన హృదయం విషయానంద ప్రాప్తికై తహతహలాడుతూ మాలిన్యాన్ని సేకరిస్తుంది. మరి ఈ మాలిన్యం అంతా పోగొట్టాలంటే పిల్లవాడు ఆడుకొని వచ్చాడండి, శుభ్రంగా స్నానం చేసి రాబో అంటు. వాడి లెవెల్కి వాడు స్నానం చేసే వస్తాడండి. కానీ తల్లి చూస్తుంది, ఏంట్రా ఈ స్నానం చేయటం? అది ఒక కాళ్ళు సరిగా కడుకోలేదు, చేతులు సరిగా కడుకోలేదు, ఆ బట్టలు సరిగా మురికిపోలేదు. ఏమిటిది? పదా నేను కడుగుతా పదా. ఇప్పుడు వాడు కడుక్కోలేదా? వాడి లెవెల్లో వాడు నేను క్లియర్ అని అనుకున్నాడు. కానీ నాట్ అప్ టు ది మార్క్. బట్టి బ్రహ్మానందం అంటే పూర్ణ స్థితి. అటువంటి పూర్ణ ఫలాన్ని సాధించే దిశగా మానవుడు జీవించాలి. ఇంతకీ భక్తి సమస్త సాధనలకు ఫలం. భక్తికి వేరుగా ఏమి ఫలము కావాలి? దానికి అది ఏ స్వయం ఫలం అని ఏమంటారని. అందుకని భక్తిని స్వయం ఫలదాయకం. అది మరొకటి చేసి భక్తిని సంపాదించవచ్చునేమో కానీ భక్తి ద్వారా మరొక దాన్ని సంపాదించడం కుదరదు. కానీ మానవుడికున్న భ్రాంతి ఏమిటి? భక్తి ద్వారానే ఏదైనా సాధించదు. భక్తి సాధనం కాదురా బాబు, సిద్ధి. భక్తి అనేది ఎటువంటిదండి? సిద్ధి. అది సాధనం కాదు, మిగిలినవన్నీ సాధనములు. కాబట్టి ఆ దృష్టి మారాలి. కర్మయోగాదులను, అనధర్మాదులను, వేదచోదితములకు అనేక సాధనములను అన్నీ కలిసి ఇచ్చు ఫలమును ఒక్క భక్తియే మానవునకు ప్రసాదించగలదు. జీవితం అంతా సత్కర్మాచరణ చేయవచ్చు.
దాన ధర్మాదులు చేయవచ్చు, వేద పారాయణాదులు ఎన్ని పారాయణలైనా చేయవచ్చు. ఈ సమస్త జీవితం అంతా చేసిన ఈ పనులన్నింటి ఫలితము కలిపితే భక్తి అనే ఫలానికి సరిపోతుంది. ఎన్ని కర్మ ఫలాలను జోడించినా భక్తి అన్న ఒక్క ఫలానికి సమానం కాదు. తులనాత్మకత పరిశీలనలో హస్తిమశకాంతర భేదం ఉంటుంది. 100 సంవత్సరాలు చేసిన కర్మ ఫలం దోమంతా. నా పుణ్యమో నా పుణ్యమో, నా పాపమో నా పాపమో అంటుంటావు కదా. భగవంతుని దగ్గరకు వచ్చి నా పాపాలు నేను పోయలేకపోతున్నాను స్వామి, ఈ పాపాల్లోంచి నన్ను బయటపడేయి, ఈ కష్టాల్లోంచి నన్ను బయటపడేయి అని వేడుకుంటా ఉంటావు కదా. నువ్వు 100 జన్మలలో చేసిన పాప ఫలమంతా పరమాత్మ ముందు ఎంతయ్యా అంటే దోమంతా. ఇప్పుడు ఒక దోమను అనుగ్రహించడానికి బ్రహ్మాండ వ్యాప్తమైన పరమాత్మ ఎంత శ్రమ చేయాలి? ఎంత శ్రమ చేయాలండి? నీ పాప సుకృతమో దుష్కృతమో అంటున్నావు కదా, ఆ కర్మఫలాన్ని పోగొట్టాలంటే ఎంత పరమాత్మకి? ఒక దోమను వేసేయాలంటే ఎంత టైం పడుతుంటారు? ఏమన్నా బాగా శ్రమ అవుతుందంటారా? పుట్టిందండి ఇక్కడ, ఏం చేస్తారు మీరు? చట్మనోడు కొట్టారు, అయిపోయింది దాన్ని గోవింద. దానికి మోక్షం ప్రసాదించడం ఎంతసేపు? చిటిక పని. ఏది? మానవుడికి జన కాదా? మరి మన కర్మఫలాలు 100 జన్మలలో చేసిన కర్మఫలాలన్నీ నేను మోయలేకపోతున్నాను స్వామి అనే జీవుడికి పరమానంద ప్రదాత అయినటువంటి బ్రహ్మమైనటువంటి బ్రహ్మాండ వ్యాప్త కూటస్థుడైనటువంటి అసలు ఎప్పటికీ కదలనటువంటి వాడైనటువంటి మారనటువంటి వాడైనటువంటి పరమాత్మ ఒక దోమను అనుగ్రహించాలంటే ఎంతసేపు? ఆయన ముందు మనం ఎంత అంటే ఒక దోమ అంతా. ఈ దోమ చేసినటువంటి కుట్టినటువంటి సందర్భాలన్నీ ఉన్నాయా లేదా? ఆ కుట్టడం పాపమైనా కాదా? జీవితం కోసం దాన్ని జీవితం కోసమే కుట్టవచ్చు, అంతేనా కాదా? మరి ఆ కుట్టమని ఎవరు చెప్పారు? నీ తెలివేగా, పరమాత్ముడి ఇచ్చిన తెలివే దానికి, అంతేనా కాదా? దాని సొంత తెలివితో కుడుతుందే, దానికి సొంత తెలివి సొంత ప్రజ్ఞ లేవు దానికి. ఆ భగవంతుడి ఇచ్చిన తెలివితోనే కుడుతుంది. కానీ కుట్టిన ప్రతిసారి దానికి ఆదాలో పాప ఫలపడుతుంది. ఇప్పుడు దోమ ఎన్ని లక్షల సార్లు తన జీవితంలో కుడుతుందో ఇప్పుడు ఎంత పాపం చేసిందంటారు? చేసిందా చేయలేదా? పరమాత్మ అనుగ్రహించదలుచుకుంటే ఆ పాప ఫలాన్ని పోగొట్టాలంటే ఎంత రెప్పబాటు, కణం, త్రుటి, లవలేశం ఎంత కదలాలి? ఆయన 7 కొండల వాడు మా ఇంటికి కథలు రావాల్సి. ఎంతమంది ఉన్నారండి బాబా వారి భక్తులు? చూడండి ఎంతమంది ఇళ్లలోనో కూర్చుని వచ్చినాయి మా ఇంటికి బాబావారు. ఇప్పుడు బాబావారు వస్తే విభూతి వచ్చారు కదా అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ దోమగారిని కాపాడడానికి అక్కడి నుంచి నేను పరిగెట్టుకు వచ్చేసి వాళ్ళ ఇంటో విభూతి వర్షం కురిపించేస్తే అప్పుడు ఈ దోమగారికి ఆనందం. మా ఇంట సూర్యుని అన్యాయం పాడుగారు. సూర్యుడు నిజంగా కదిలి మీ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, ఏమైపోతాడు? భగవంతుడు ఎటువంటి వాడు? ఆ సూర్యుడిని ప్రకాశింపజేసేటటువంటి పరమాత్మ కదిలి మా ఇంటికి రాలేదంటావేమిటి? అందులో అజ్ఞానం కనబట్టలే, అవివేకం కనబట్టలే, ఇలా ఎన్నో మాట్లాడే వాళ్ళని చూస్తానన్నమాట. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమిటి తెలుసు? ఇప్పుడు కర్మ ప్రయోజనం అంతే. ఆ కర్మ ప్రయోజనం అనేటటువంటి ఉత్సులో బిగుసుకున్నాడు. దోమ ఎట్లా అయితే కొట్టకుండా ఉండలేదు, వీడి కర్మ చేయకుండా ఉండలేదు, ఆ ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండదు. వీడి తెలివి అంతే. కర్మ ప్రయోజనం అన్న వాడి తెలివి ఎంత అయ్యా అంటే దోమంత తెలివి. మరి బ్రహ్మానందాన్ని పొందాలంటే ఈ తెలివి చావు. కాబట్టి నా కర్మ రాసండా దగ్ధమవుతుందో లేదో, నేను ముక్తుడను అవుతానో లేదు అనే సంశయం నీకు వలదు. అనన్య భక్తి గనక నీకు ప్రాప్తిస్తే ఏనుగు గుడారంలో చేరినాడు, అప్పుడు గుడారం ఉంటుందా? అలా జరుగుతుంది. అనన్య భక్తి యొక్క ప్రభావం చేత పరమాత్మని హృదయంలో ప్రవేశించగానే ద్యోతకం అవ్వగానే ఉన్నవాడే ఈ కొత్తవాడిని చేయాలే, ఆ ఉన్నవాడిని ద్యోతకమయ్యాడు, కనబడ్డాడు, దర్శించబడ్డాడు. వెంటనే హృదయం చుట్టూ ఆవరించబడిన మల విక్షేప ఆవరణ దోషత్రయమైన పుణ్యపాప ఫల రూప కర్మ అంతా పటాపంచలేదు. ఎలాగా అని అడిగాడు. 100 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు తలుపు తీయకుండా ఉన్నాం. లోపల చీకటి ఉంటుందా ఉండదు? తలుపులు తీయకపోతే చీకటగా ఉండేది. మరి ఇప్పుడు ఆ చీకటి పోగొట్టాలంటే ఏమిటి చేయాలి? 100 సంవత్సరాల నుంచి చీకటి ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి? జపం చేయాలి, సంకీర్తన పాడాలి, త్యాగరాజ పంచకృతులు లయబద్ధంగా శృతిబద్ధంగా బాగా పాటలు పాడితే చీకటి పోతుంది. ఎప్పటికన్నా
100 ఏళ్ల పాటు పెద్దగా దేవుడా అని గట్టిగా పిలవాలి. పోతుందా? పూని ఏం చేయాలి ఇప్పుడు? చిరు దీపాన్ని వెలిగించాలట. అంటే అంధకారాన్ని పోగొట్టడానికి ప్రకాశం మాత్రమే ఎలా సాధనము, అలాగే నీ కర్మ రాశి అంతా కూడా దగ్ధమవ్వడానికి ఆ చిరుదీపమంత జ్ఞానాగ్ని, ఆ చిరుదీపమంత భక్తి, ఆ చిరుదీపమంత పరమాత్మ దర్శనం. కొండంత దీపం అక్కర్ల, కొండంత చీకటిని తొలగించడానికి కొండంత దీపం ఎందుకు? అవసరం లేదు. మనకున్న తెలివితేటలకి, మనం చేసిన పనులకి, మనం చేసిన పాప పుణ్యాలు ఖర్చు అవ్వడానికి పరమాత్మ రెప్పపాటు అలా ఒకసారి చూశాడంటే దగ్ధం అయిపోయాడు. విచ్చు కంటి చూపు క్షణమాత్రము నిలిచిన చాలదా తనను భస్మీపటలమనర్థం. మన్మథుడిని ఎంతసేపట్లో గుడి చేశాడండి? ఓసారి కళ్ళు చూశాడు, వీడు ఎవడరా అయిపోయి. మన్మథుడి కంటే గొప్ప వాళ్ళమే ఇప్పుడు. ఎందుకని ఆ మన్మథుడి చేతిలో ఫుట్బాల్ ఆడబడేది మనమే. ఆయన ఫుట్బాల్ ఆడేది ఎవరిని? మన్నే. మన మనస్సే ఆయనకు సాధనం. అందుకే ఆయన పేరు అలా పెట్టారు తెలుసుకోవడానికి. మనస్సును మధించు వాడేవాడు వాడు మన్మథుడు. మరి ఇప్పుడు మన్మథుడు ప్రధానమా, మన్మధారి ప్రధానమా? ఈ మన్మథుడిని వేసేయడానికి ఆయనకి ఎంత శ్రమ అయిందట, ఎంత శ్రమ అయిందండి. కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు తెరిచేసాడు, అంతే అయిపోయాడు. కాబట్టి నా మనసో నా మనసో నా మనస్సో ఓ 100 ఏళ్ళు దాని వెనక పడతావే, ఒకసారి గట్టిగా కళ్ళు తెరిచి చూడదు పోవాలి, అది లేదని తెలుసు. నీవు పరమేశ్వరుడు, ఆ పరమాత్మవి. ఆ అనన్య భక్తి చేత నీకు ఆ దృష్టి కలిగింది. అట్టి జ్ఞాన దృష్టి చేత, మూడవ నేత్రం దివ్య చక్షువు చేత ఒకసారి అలా తేరి పార చూశాడు, అంతే. మన్మధుడు భాస్మయ్య. మన్మధుడే లేకపోతే మనసు ఎక్కడ ఉంటుంది? దానికి అధిష్టాన దైవం వాడే. దైవము లేడు, అది దైవికం లేదు, అది భౌతికం లేదు, ఆధ్యాత్మికం లేదు. మూడు ఏకకాలంలో క్షణకాలంలో భస్మమైంది. అటువంటి శివచూపు నేనేమంటారండి? శివచూపు సాధడానికి ఉపయోగపడేది ఆ భక్తి. అందుకని ఏమంటున్నాడు? ఇది స్వయం ఫలము. దాన్ని ఏదో చేస్తే ఇది ఫలితంగా, భక్తి ఫలితంగా రాదట. భక్తికి భక్తే ఫలం, స్వయం ఫలం. కాబట్టి భక్తికి భక్తియే ఫలము. అది అన్ని ఫలముల కంటేను చాలా గొప్పది. అనగా సాక్షాత్ భగవంతుని యొక్క అనుగ్రహమును, కటాక్షమును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని సూత్రాలలో ఎక్కడ ఈ మాట వాడలేదని. కటాక్షమును ఏమిటయ్యా? ఈశ్వర అనుగ్రహం కటాక్ష రూపంలో. కళ్ళు మూసుకుని కూర్చున్నవాడు కళ్ళు తెరిచి చూస్తాడు, అంటే ఫినిష్, డన్. నువ్వు 1000 ఏళ్ళు తపస్సు చేసినా కూడా లభించని ఫలితం ఆ రకండి చూపలా నిలబెట్టి చూశాడంటే అది చూసేది కదా పని. కానీ మరి సృష్టి ఆది నుంచి కల్పాంతం వరకు, సృష్టి అంతం వరకు శాశ్వతుడై ఉన్న పరమాత్మ కళ్ళెత్తి చూడాలంటే అంతటి స్థాయి భక్తి మనలో ఉండాలి కదా. పరమాత్మని కదల్చగలిగేటంత, కనురెప్పలు ఎత్తడానికి కూడా అలసుడైనటువంటి పరమాత్మను కళ్ళెత్తి చూసేట్టు చేయగలిగేటంత భక్తి నీకున్నట్లయితే ఆ కటాక్షం సిద్ధిస్తుంది. అది సంపాదించి పెడుతున్నాడు. ఇంతకీ కటాక్షాన్ని సంపాదించి పెట్టేదేదో అదే భక్తి. అట్టి మహోన్నత ఫలమును మించిన ఫలం ఇంకేది కలదు. కావున సులభతరమై మహత్తర ఫలస్వరూపమై పరమానందప్రదమైనటి ఈ భక్తిని జనులు ఆశ్రయించి సాధించి తరింతురుగాక. ఒక చిన్న సంఘటన చెప్పి ఇవాళ పాఠం వేరు. ఒక ఆవిడ అక్కడెక్కడో ఉగాండా దేశంలో ప్రసవ నొప్పులు పడుతుంది. వాళ్ళ అమ్మేమో అంబులెన్స్ వగేరాలు ఏర్పాటు కావాలి కదా, మరి తీసుకెళ్ళాలి కదా, ఆ ఏర్పాటులో బిజీగా ఉంది. ఆవిడ ఎక్కడో బాబావారి ఫోటో వాళ్ళ అమ్మగారు ఎప్పుడో ఎవరో ఇస్తే అక్కడ గోడకు తగిలించి పెట్టి ప్రసవ నొప్పులు పడుతుంది. ఎవరు సహాయం చేయాలి? ఈవిడకి ప్రసవించే సమయం కూడా వచ్చింది. ఓ పక్క కళ్ళు తేలిపోతున్నాయి, ఒళ్ళు సోలిపోతుంది, ప్రసవ వేదన ఎక్కువైపోతుంది, డాక్టర్ సహాయం కావాలి. మరి ఎలాగా? ఈవిడకి ఆ పిల్లకి దృష్టి ఎదురకుండా ఉన్న ఫోటో మీద ఆ దృష్టి నిలబడింది. తదేక దృష్టితో ఆ ఫోటోనే చూస్తూ ఉన్నట్టే ఈ వేదన పడుతుంది. వెంటనే బాబావారు ఒక నర్సు అవతారం ఎత్తారు. ఏం పోలుతోందట? ముఖం ఒక్కటే పోలుతోంది, మిగిలినవి పోలటం.
ఎక్కడి నుంచో వచ్చేసింది. ఓ మిడ్ వైఫ్ నర్స్ వచ్చింది, చకచకా ప్రసవం అంతా పూర్తి చేసేసింది, పిల్లవాడిని శుభ్రం చేసేసింది, తల్లిని బాగు చేసేసింది, అంతా చకచకా 15 నిమిషాల్లో అంతా పూర్తి అయిపోయింది. అంతా పడుకోబెట్టేసి ఆవిడ ఈవిడ ఈ లోపల అన్ని సిద్ధం చేసుకుంది కదా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. అంబులెన్స్ వచ్చింది, వ్యవహారం అన్ని సర్దుకుంది, ఆవిడ బుట్టలు సర్దుకుంది, తట్టలు సర్దుకుంది, పళ్ళు సర్దుకుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే కాఫీ ఫ్లాస్క్ కావాలి, గ్లాసులు కావాలి, వ్యవహారం పడుకోవడానికి దుప్పట్లు కావాలి, దిండ్లు కావాలి, ఇవన్నీ సర్దుకుని ఇవిడ బుట్ట సర్దుకుని వచ్చే లోపల అక్కడ పని. ఏమిటమ్మా ఇదంతా ఎలా జరిగింది అన్నాడు. అది ఆ నర్సు వచ్చింది. వచ్చింది ఎవరు? ఆ నర్సు. నర్సే వచ్చింది, కానీ ఎవరొచ్చారు? జీవాత్మను కాపాడిన వాడు ఎవడు? సరే, ఎలా కాపాడాడు? కటాక్షం ద్వారా. చూపు నిలిపిందట. ఆవిడ చేసిన గొప్ప పని ఏమిటయ్యా అంటే, ఏ భగవాన్ నన్ను తన మనసులో హృదయంలో ప్రార్థిస్తూ ఒక పక్క ప్రసవ వేదన పడుతూ అలా ఫోటో వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ కాస్త భక్తికి పరవశం చెందిన భగవంతుడు పరమాత్మ ఆ సందర్భానికి నీకు ఎవరు కావాలో, ఏ సహాయం కావాలో ఆ సహాయం తానే బాధ్యత వహించి తీసుకొచ్చి ఆ పని పూర్తి చేసి నేను ఒడ్డునేసేసి వెళ్ళిపో. తాను వచ్చానని గాని, ఆ పని చేశానని గాని, నీకు ఇంత సహాయపడ్డానని గాని ఈవిడికి చెప్పలేదు, ఆ తల్లికి చెప్పలేదు. తన ఉనికిని తానేమి మిగుల్చుకో. ఇది కటాక్షం అంటే. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।